ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. మన తెలుగు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎన్ని ప్రశ్నలు ఉంటాయమ్మా? 33. మనం ఎంతమంది రాస్తున్నామమ్మా? 33 మంది. 33 ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయాలి. సరిపోయిందా? 33 మంది కూడా 33 ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయాలి. అంటే ఇటువంటి పరిస్థితులు కూడా భయం అనేది వద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. పాజిటివ్గా వెళ్ళండి. తెలుగు బాగా రాస్తే అన్నీ కూడా బాగా రాస్తారు. కాబట్టి తెలుగు ఎగ్జామ్ బాగా రాయండి. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక మందార కుసుమాంజలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మనం అందరూ కలిసామంటే పండగ రోజే. ఆ పండగ రోజులో ఈరోజు 10వ తరగతి పిల్లలకి వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10వ తరగతి పిల్లలు 9వ తరగతి పిల్లలకి వెల్కమ్ చెప్తూ వెల్కమ్ డే, వాళ్ళకి సెండ్ ఆఫ్ డే, రెండు కూడా. అంటే ఒక ఓటమి ఒక గెలుపుకి దారంటారు. అలాగే ఒకటి విడిపోయి వెళ్ళిపోతున్నారు, అలాగే ఇంకో కొత్త క్లాస్కి అంటే జూనియర్ ఇంటర్లోకి మీరు వెళ్ళబోతున్నారని కూడా అర్థం. 10th క్లాస్ విడిపోతున్నారు, అలాగే జూనియర్ ఇంటర్లోకి వెళ్ళబోతున్నారని కూడా అర్థం. ఈ సందర్భంగా మనం జూనియర్ ఇంటర్లోకి వెళ్ళడము అనేటువంటి ఆశావాద దృక్పథానికి అవసరమైన ప్లాట్ఫామ్ ఏంటంటే మన 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయడం. బాగా అంటే మనం చదువుకున్న విషయాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అప్పుడు అవతల తరగతికి వచ్చేసరికి మనకు 6 సబ్జెక్టులు లేదా 7 సబ్జెక్టులు పరిగణలోకి తీసుకుంటాం. అంటే సైన్స్ 2 రకాలుగా విభజించారు కాబట్టి దాంట్లో అతి ముఖ్యమైనది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టే మ్యాథ్స్, సైన్స్, సోషల్. అది భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయి. ఇంపార్టెంటే 10th క్లాస్ పాస్ అయ్యడం అంటే గొప్పతనం ఏమన్నా ఉండకపోయినా 10th క్లాస్ ఫెయిల్ అయ్యడం అంటే అవమానం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన పిల్లలు మన ప్రధాన ఉపాధ్యాయులు మీరు నేను ఇందాక టిప్స్ చెప్పినప్పుడు సారు ఆ క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు అంటే మనం ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి మనం ముందు వెళ్తాం. చీఫ్ సూపరింటెండెంట్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ మన క్లాస్లో కనపడుతూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మీరు చక్కగా వినయ విధేయతలను ప్రదర్శించారు. అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు నా అభినందనలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా 10th క్లాసుకి సబ్జెక్ట్ టీచర్స్ అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా లేరు. ఈ సంవత్సరం అందరూ మన గెజిటెడ్ మాస్టర్తో పాటు సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా చక్కగా మంచి టీం వచ్చింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా కష్టపడే చెప్పారు. మీకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ తేడా తెలిసింది కదా. లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్ టీచర్స్ ఇంగ్లీష్కి కానీ లెక్కలకు కానీ పిఎస్కి దేనట్టు ఉన్నారండి. పిఎస్కి జడ్పిహెచ్ఎస్ మండపం హెచ్ఎం గారికి, అలాగే నాతోటి పనిచేసే ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మన హెచ్ఎం గారికి, తర్వాత మిగతా మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు 10th క్లాస్ ఫేర్వెల్ కాబట్టి 10th క్లాస్ కోసం మాట్లాడదాం. 10th క్లాస్ పిల్లలతో మిగతా స్టాఫ్ అందరికన్నా కూడా నాకే ఎక్కువ అనుబంధం ఉంది. వాళ్ళు 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను వచ్చేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మీ పేరెంట్స్ తర్వాత ముఖ్యంగా కోరుకున్నది ఎవరంటే టీచర్సే. తర్వాత మీరు అందరూ 10th క్లాస్ పాస్ అవుతారు. అందరూ ఏం చేయాలో ఎలా చదవాలో చెప్పారు. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అదేవిధంగా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. మరి 10వ తరగతి పరీక్ష ఒక నెల నుంచి పరీక్షకి ఏ విధంగా మనం సన్నద్ధం అవ్వాలి, మీరు అక్కడ ఏ విధంగా ఉండాలి, మీ ప్రయాణం ఎలా జరగాలి, అక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్, అక్కడ మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలని కూడా నిన్న లాస్ట్ 4:30 వరకు కూడా మనం అదే చెప్పుకున్నాం. విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయ్యి ఉన్నత విద్యలకు వెళ్తున్న 10వ తరగతి వాళ్ళకి ఫేర్వెల్కి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి, అదేవిధంగా క్లాస్ టీచర్ నోకరాజ్ సార్ గారికి మా ఉపాధ్యాయుల తరఫున థ్యాంక్ యూ సార్. సో మీరు
ఇచ్చిన గైడెన్స్కి వీళ్ళు కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేశారు. సో ఆర్గనైజేషన్ చేసిన మీకు కూడా సో అభినందనలు. ఫస్ట్ టైం ఒక 16 బ్యాచ్ అంత 17 అనుకుంటున్నా. నాకు ఇందులో ఎప్పుడు కూడా ఇలాంటి బ్యాచ్ చూడలేదు. నేను ఫస్ట్ టైం స్కూల్ కూడా ఇలాంటి స్కూల్ చూడలేదు. ఫస్ట్ టైం సార్ని పిలిస్తే ఓ వేసుకోండి, లేకపోతే డీజే మ్యూజిక్ తోటి పైకి పిలిస్తే మొహమాటంగా ఎక్కిన వాళ్ళు, లేకపోతే ఆ రోజు ఫేర్వెల్ అంటే ఆ రోజు సెలవు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. అంటే క్లాస్ టీచర్ అయ్యుండి అలాంటిది ఇంత ప్రశాంత వాతావరణంలో జరుగుతుందంటే అసలు నమ్మబుద్ధే లేదు. 10వ తరగతి వాళ్ళకి 10 అయ్యేసరికి చాలా కొమ్ములు రకరకాలవి వస్తాయి, వ్యాపకాలు. అవి ఏమీ లేకుండా ఇంత ఒబీడియంట్గా కూర్చుని సార్లు చెప్పేది తీసుకోవడానికి సిద్ధంగా ఇంకా మీరు రెడీగా ఉన్నారంటే మీకు చాలా మంచి వాతావరణంలో విద్యను అభ్యసించారు. సోదర ఉపాధ్యాయులకి విద్యార్థులకు కూడా శుభోదయం. విద్యార్థి దశ అనేది ఒక గోల్డెన్ డేస్, అంటే బంగారంతో పోల్చదగిన రోజులు అవి. ఈ విద్యార్థి సమయంలో మీ 10వ తరగతి వరకు కూడా ఇందరు అమ్మా నాన్న మనకు అన్ని కష్ట సుఖం తెలియకుండా, నష్టాలు ఏం తెలియకుండా పెంచుతారు ఇప్పటి వరకు. ఈ 10th తర్వాత అనేది విద్యార్థుల యొక్క లైఫ్ 10th ముందు 10th తర్వాత. Today our 10th class farewell party. Okay. 11:41. 10th class వాళ్ళ యొక్క farewell. At the same time, they are saying welcome to the 9th class students into 10th class. So we gathered here to celebrate the festival of farewell to the 10th and welcome to the 9th. ఓకే, ఫస్ట్ నుంచి మన సార్స్ అందరూ కూడా మీకు చెప్పారు. ఇప్పుడు మన 10th క్లాస్ వాళ్ళు బిగినింగ్ తెలుగు సార్తో మొదలుపెట్టారు 33 మంది. హిందీ సార్ చెప్పారు. ఈరోజు మీరంతా కూడా మంచి అలంకరణతో అద్భుతంగా ఉన్నారు. that is a fashion show, nothing but a fashion show today, only today celebrate the fashion. ధన్యవాదములు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించినందుకు. మా తరగతిలో చాలా మంది కష్టపడ్డారు, చదవడానికి ఇంకా కష్టపడతారని కోరుకుంటున్నాను. 10th ఎగ్జామ్స్ అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. 9th క్లాస్ వాళ్ళకి ముందుగా వెల్కమ్ చెప్తున్నాను. సో ఎవడో ఎక్కువవాడు కాదు, మనం కొట్టేవాళ్ళం కాదు. మనం ఎలా మారాలి? క్లాప్స్ కొట్టించుకునే వాళ్ళుగా మారాలి, క్లాప్స్ కొట్టే వాళ్ళుగా మిగిలిపోకూడదు.